వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో ఉన్నటువంటి విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మాలు వర్ణించి చెప్పేటువంటి సందర్భంలో మనం ఈ వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ విధంగా యతి ధర్మాలు చెప్పాడు నారద మహర్షి. అదేవిధంగా బ్రహ్మచర్య నిష్ఠ గురించి వర్ణించి చెప్పారు. వానప్రస్థుల యొక్క గొప్పతనాన్ని కూడా వర్ణించి చెప్పారు. అలాగే ప్రహ్లాదునకు ఆజగర వృత్తిలో ఉన్నటువంటి మహానుభావునకు కలిగినటువంటి ఆ సంవాదాన్ని కూడా అద్భుతంగా వర్ణించి చెబితే నారద ఉవాచ ధర్మం పారమహంస్యం వై మునే శ్రుత్వా సురేశ్వరః పూజయిత్వా తతః ప్రీతః ఆమంత్ర్య ప్రయయౌ గృహం. ఓ ధర్మరాజా, ఈ రకంగా ఆజగర వృత్తిలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు ప్రహ్లాదునకు ఎంతో చక్కగా భక్తితత్వాన్ని పరమాత్మతత్వాన్ని వర్ణించి చెప్పిన తరువాత ఆయనకు నమస్కారం చేసి ప్రహ్లాదుడు తన దారిన తాను తన అనుచరులతో కూడి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఆ తరువాత యుధిష్ఠిర ఉవాచ, ధర్మరాజు నారద మహర్షితో ఇలా మాట్లాడుతున్నారు. గృహస్థ ఏతాం పదవీం విధినాయేన చాంజసా యాతి దేవర్షే బ్రూహి మాదృశో గృహమూఢధీ. మహాత్మా దేవర్షి, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా. అటేమో బ్రహ్మచర్య నిష్ఠ గురించి చెప్పావు, అలాగే వానప్రస్థాశ్రమం గురించి చెప్పావు, సన్యాసుల గురించి కూడా చెప్పావు, సన్యాస ధర్మాల గురించి. కానీ నాబోటి గృహస్థుల పరిస్థితి ఏమిటి అంటే, గృహస్థులకు ఇంకా ముక్తి కలిగే యోగం లేదా? వాళ్ళు భగవద్ అనుగ్రహానికి పాత్రులు కాదా? నేను గృహస్థుని కదా, నా హృదయంలో ఈ చింత మొదలైంది. కాబట్టి ఏ విధంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి నాబోటి అజ్ఞాని ఎలా భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతాడో అది కూడా చెప్పయ్యా అని ఆ దేవర్షి అయినటువంటి నారదుణ్ణి ధర్మరాజు ప్రశ్నించారు. నారద ఉవాచ గృహేష్వస్థితో రాజన్ క్రియాః కుర్వన్ గృహోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్. గృహేష్వస్థితః, ఓ రాజా, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే గృహోచితాః క్రియాః కుర్వన్, గృహానికి తగినటువంటి యోగ్యమైన కర్మలను ఆచరించాలి. కానీ ఆ కర్మలు ఎలా ఆచరించాలి? వాసుదేవార్పణం సాక్షాత్, ఈ కర్మలన్నీ కూడా వాసుదేవార్పణమస్తు, ఏతత్ సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఇవన్నీ పరమాత్మ కైంకర్యపరంగా చేస్తూ ఉన్నాను, ఏ సంఘం లేకుండా. ఇవి నేను చేస్తున్నాననే భావన నాకు లేదని ఆ కర్తృత్వ భోక్తృత్వ భావాన్ని విడిచిపెట్టి పరమాత్మతత్వంతో ఆ భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకుని ఆచరించాలి. ఉపాసీత మహామునీన్, గృహస్థులైన వాళ్ళు ఏం చేయాలి? ధ్యాన నిష్టలో ఉన్నటువంటి మహామునులను, యోగ్యులను, సజ్జనులను అందరినీ ఆదరించి సేవించి వాళ్ళ దగ్గర నుంచి ధర్మాలన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ధర్మరాజు ఏ విధంగానైతే తెలుసుకుంటున్నాడో ఆ రకంగా అదే ధ్యాసలో ఉండాలి. శృణ్వన్ భగవతో భీక్ష్ణం అవతార కథామృతం శ్రద్ధధానో యథాకాలం ఉపశాంత జనావృత. గృహస్థుడు తన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉండాలి అని కోరుకోవాలంటే ఉపశాంత జనావృత, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన జనులతో కూడి ఉండాలి. తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. శృణ్వన్ భగవతః అభీక్షణం, మాటి మాటికి ఎల్లప్పుడూ ఆ పరమాత్మకు సంబంధించినటువంటి గుణములను గురించి వినాలి. అవతార కథామృతం, ఆ స్వామి అవతారముల యొక్క గొప్పతనాన్ని తెలిపే అమృత తుల్యములైనటువంటి చక్కని గాథలను శ్రవణం చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి. శ్రద్ధధానో యథాకాలం, కాలాన్ని అనుసరించి చేయవలసినటువంటి
కర్మలు ఏవైతే ఉన్నాయో కాలకృత్యాలు, అలాగే సంధ్యావందనాది అనుష్ఠానాలు, అగ్నిని చక్కగా పూజించటం మొదలైనటువంటి గృహకృత్యాలు కానీ, సంసార సంబంధమైనటువంటి ధర్మబద్ధమైన చక్కని ధర్మాలు కానీ వాటిలన్నింటినీ ఆచరిస్తూ సమయం దొరికినప్పుడల్లా వాటిని విడిచిపెట్టకుండా భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ పనుల్లో కూడా భగవంతుణ్ణే స్మరిస్తూ ఉండాలి. సత్సంగాత్ శనకై సంగం ఆత్మజాయాత్మజాదిషు విముచ్యేత్ ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థితః. నిద్రపోయి లేచేటప్పుడు ఆ నిద్రలో ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలు ఎలాగైతే వదిలిపెడుతూ ఉంటామో అలాగే ఈ సంసారంలో ఉండేటువంటి బంధాలను కూడా నిద్ర నుంచి లేవంగానే స్వప్నాన్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేయాలని చెబుతున్నారు. సత్సంగాత్ శనకై. మరి అలా విడిచిపెట్టేటువంటి ధైర్యం ఎప్పుడు వస్తుంది? సత్పురుష సాంగత్యం వల్ల మాత్రమే మెల్లమెల్లగా వస్తుంది. సంఘాన్ని విడిచిపెట్టడం ఒక్కసారిగా రాదు. ఈరోజే అందరినీ నేను విడిచిపెట్టేస్తానంటే మనసు లాగుతూనే ఉంటుంది, పైగా అది నటనే అవుతుంది. అందువల్ల ఆత్మజాదిషు, తనకు జన్మించిన పుత్రుల యందు కానీ, అలాగే భార్య మొదలైన బంధముల యందు కానీ, వీటన్నిటి యందు నెమ్మదిగా విముచ్యేత్, సంఘాన్ని విడిచిపెట్టాలి. ఇదేమిటండి ఇలా చెబుతున్నారు? వాళ్ళందరినీ ఎందుకు విడిచిపెట్టాలంటే పట్టుకుంటే మాత్రం ఈ బంధాలన్నీ మనతో శాశ్వతంగా నిలిచిపోతాయా? ముచ్యమానేషు స్వయం. మనం విడిచిపెట్టకపోయినా స్వయంగా వాటంతటవే ఏనాటికన్నా మనని విడిచిపెట్టిపోతాయి, లేదా మనమే వాళ్ళని విడిచిపెట్టిపోతాం. అందువల్ల ఈ బంధాలన్నీ మాయా, భగవన్మాయా కల్పితములనేటువంటి జ్ఞానాన్ని హృదయంలో స్థిరపరుచుకుంటూ నెమ్మదిగా శ్రద్ధగా గృహకృత్యాలు ఆచరిస్తూ ఆ పనుల్లోనే భగవంతుణ్ణి స్మరిస్తూ ఈ సంసార బంధాల్లో ఉండేటువంటి బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ బాంధవ్యాలన్నింటినీ కూడా నెమ్మదిగా మనస్సులో విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. బయటికి మాత్రం అప్పుడే కనిపించకూడదు, తటస్థంగా ఉండాలి. యావదర్థముపాసీనః దేహే గేహే చ పండితః. పండితుడైనటువంటి వాడు ఈ దేహమునందు గేహమునందు ఈ రెండిటి యందు ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచిస్తాడు. ఈ దేహమా ఇంకెంతకాలం ఉంటుంది, ఇది అశాశ్వతమేగా, కానీ ప్రారంధ కర్మ వచ్చింది కదా, ఎంతవరకు సత్కర్మలు ఆచరించడానికి దీన్ని ఉపయోగించుకోవాలి నేను. అలాగే ఈ గేహం ఉంది, ఇల్లు ఉంది, ఈ సంసార బాధ్యతలు ఉన్నాయి, వీళ్ళంతా నా వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఈ జన్మలో వీళ్ళు నా వాళ్ళు అయినందుకు గాను చేయవలసిన బాధ్యతలు విడిచిపెట్టను, కానీ పరమాత్మను తలుచుకుంటూనే చేస్తాను. వాళ్లతో అధికమైనటువంటి మోహాన్ని మాత్రం నేను పెట్టుకోను. యావదర్థముపాసీనః, ఎంతవరకు అవసరమో అంతవరకు సేవిస్తాడు పండితుడైన వాడు సంఘం లేకుండా. విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతామ్యసేత్. మానవులతో కలిసి మనం జీవిస్తున్నాం, మనము మానవులం కాబట్టి విరక్త, మనస్సులో విరక్తి భావం ఉన్నప్పటికీ రక్తవత్, వాళ్ళందరితో ఏదో అనుబంధం ఉన్నట్లుగా కనిపిస్తూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలే కానీ చింతన మాత్రం పరమాత్మ పాదాల మీద ఉండాలి. నారాయణ, వాసుదేవ, శ్రీ మహావిష్ణు, రక్ష శ్రీకృష్ణ అని భగవంతుణ్ణి తలుచుకుంటూనే వాళ్లతో సంబంధం ఉన్నట్లుగా మనం అలా కలిసి వెళ్ళిపోవాలి. ఎందువల్లంటే మానవుల్లో జన్మించాం కదా, కాబట్టి మానవులతో కలిసి ఉన్నట్లు ఉండాలి. ఇవన్నీ నారద మహర్షి అద్భుతమైనటువంటి విషయాలు చెబుతున్నాడు. ధర్మరాజుకి తెలియక కాదు, వాళ్ళిద్దరి సంవాద రూపంలో ఈ విశేషాలు మనమందరము తెలుసుకోవటం కోసం. జ్ఞాతయః పితరౌ పుత్రాః భ్రాతరః సుహృదోపరే యద్వదంతి యదిచ్ఛంతి చ అనుమోదేత నిర్మమః. మమత్వం ఉండకూడదు, నాది అనే భావన దేని మీద ఉండకూడదు. చుట్టూ బంధువులు జ్ఞాతయ చేరతారు, అలాగే పితరౌ తల్లిదండ్రులు, పుత్రాః కన్న బిడ్డలు, భ్రాతరః సోదరులు, సుహృదః స్నేహితులు, అపరే ఇతరమైనటువంటి బాంధవ్యాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ జీవితంలో తారసపడుతూనే ఉంటారు. వాళ్ళందరితో మనం జీవించక తప్పదు. వాళ్ళు ఎన్నో రకాలైన విషయాలు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. యద్వదంతి యదిచ్ఛంతి, వాళ్ళు ఏం కోరుకుంటారో ఏదైతే చెబుతూ ఉంటారో అవన్నీ కూడా అనుమోదేత, అంగీకరించినట్లుగా ఉండాలి. సరే అంటే ఏం పోయింది, ఆ జీవితం అలా నడిచిపోతూ ఉంటుంది అంతే తప్ప వాళ్ళ మీద మమకారం మాత్రం పెట్టుకోకూడదు అన్న విషయాన్ని చెబుతున్నారు. అలాగే దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుత నిర్మితం తత్సర్వముపయుంజానః ఏతత్ కుర్యాత్ స్వతో బుధః. బుధః పండితుడని ఎవరిని పిలుస్తారు? శాస్త్రాలన్నీ చదివినటువంటి వాళ్ళ,
ఏమిటి నిజంగా కావలసినటువంటి జ్ఞానం అంటే పరమాత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడే బుధుడు. అన్నిటి యందు ఆ భక్తిభావాన్ని చూడగలగాలి. దివ్యం, వర్షాదులు వస్తూ ఉంటాయి. అంటే దివ్యం అంటే దైవ సంబంధమైనటువంటి ఉత్పాతాలు కానీ సుఖాలు కానీ. వర్షాల వల్ల ఇబ్బందులు ఉంటాయి, సుఖము ఉంటుంది. లేకపోతే పంటలు ఎక్కడ పండుతాయి? వాటి వల్ల వచ్చేటువంటి ధాన్యము, ఆహారం, పొలం ఉంది, ఆ పొలాన్ని అనుభవిస్తూ వర్షం పడింది, బోళ్ళంత ధాన్యం వచ్చిందని దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆహా మైమరిచిపోకూడదు. దైవం ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని ఎంతవరకు అంతవరకు అనుభవించాలి. భౌమం, అలాగే భూమి ఉన్నది, భూమి వల్ల కూడా ఎన్నో సుఖాలు ఉంటాయి కదా. లోహాలు దొరుకుతాయి, బంగారము మొదలైనవన్నీ అందులోనే దొరుకుతాయి. అవన్నీ పొందినప్పుడు నా అంతవాళ్ళు లేడు అనుకోకూడదు. అంతరిక్షం, అనుకోకుండా ఆకాశం నుంచి ఊడిపడినవి కావచ్చు, అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రయోజనాలు కావచ్చు. అలాగే ఇటువంటి విత్తం, అలాగే ధనం, ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? అచ్యుత నిర్మితం, పరమాత్మ సంకల్పం వల్ల ఈ జన్మలో అది మనకి లభిస్తోంది తప్ప వాటితో మనకి ఎటువంటి సంబంధం లేదు. తత్సర్వం ఉపయుంజానః ఏతత్ కుర్యాత్ స్వతో బుధః, వాటిలన్నిటినీ ఆ కాలానుగుణంగా, ప్రదేశానుగుణంగా సంగం లేకుండా అనుభవిస్తూ మనస్సుని మాత్రం భగవంతుని యొక్క పాదాల మీద ఉంచాలి, దాని నుంచి మరిచి ఉండకూడదు. యావద్భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి. ఈ లోపల జఠరాగ్ని ఉంటుంది కదా, అది ఇంకా కావాలి ఆహారం, ఇంకా కావాలని కోరుతూ ఉంటుంది. ఎంతవరకు పొట్ట నిండుతుందో కడుపు నిండేంత వరకు ఆహారాన్ని స్వీకరించాలి. మనకు అవసరమైనంత మాత్రమే ద్రవ్యాన్ని దగ్గర పెట్టుకుని కడుపు నింపుకునేంత వరకు ఉందా లేదా చూసుకోవాలి. అంతేగాని అమితంగా ఇంకా ఇంకా కావాలి అని కోరుకోవటం తగదు. తావత్ స్వత్వం హి దేహినాం, దేహం కలిగిన వాళ్ళకి అధికారం ఎంతవరకు ఉంది అంటే పొట్ట నిండేంతవరకు ఆహారం దాచుకోవటంలోనూ అనుభవించటంలోనూ మాత్రమే అధికారం ఉన్న తప్ప అంతకన్నా ఇంకా దాచుకోవాలి, దోచుకోవాలి అనే భావన ఉంటే అధికం యో అభిమన్యేత, అంతకన్నా ఎక్కువగా ఎవరైనా భావన చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సహా సస్తేనో దండమర్హతి, అతడు దొంగలాంటి వాడు, తప్పనిసరిగా అతడు దండించడానికి అర్హుడవుతాడు. కాబట్టి మితంగా ద్రవ్యాన్ని పొందాలి, అమితంగా సుఖాపేక్షతో కోరుకోకూడదని చెబుతున్నారు. అలాగే మృగోష్ట్ర ఖరమర్కాఖు సరీసృపగమక్షికాః ఆత్మనః పుత్రవత్ పశ్యేత్ తైరేషాం అంతరంకియత్. ఇంట్లో మన పుత్రులు, సంతానం ఎలాగైతే ఉంటారో అలాగే బయట కనిపించేటువంటి మృగాలు అనగా జంతువులు, జింకలు మొదలైనవి, అలాగే గాడిదలు నిత్యావసరాల్లో ఉపయోగపడతాయిగా అవి కూడా, అలాగే ఒంటెలు, కోతులు, ఎలుకలు, పాములు, పక్షులు, ఇలా ఎన్నో రకాలైన ఈగలు, దోమలు మొదలైనవి ఏవైతే ఉంటాయో ఆ ప్రాణులన్నింటినీ కూడా ఆత్మనః పుత్రవత్ పశ్యేత్, మన పుత్రుల వలె చూడాలి. ఇది సాధ్యమవుతుందా? నెమ్మదిగా సాధ్యం చేసుకోవాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఏమైనా దోమలు గుడుతుంటే వాటిని చంపేదాకా మనకి నిద్ర పట్టదు. మరి వాటిల్ని కూడా పుత్రుల్లా చూసుకుంటే వాటిని హింసించకుండా ఉండాలి కదా. ఏ జంతువు వల్ల అపకారం జరిగినా వాటిల్ని బతకనివ్వం కదా. అపకారం చేస్తాయేమో అనే శ్రద్ధ కలిగితే చాలు వాటిల్ని బతకనివ్వం. కానీ నెమ్మది నెమ్మదిగా నారద మహర్షి చెప్పేది ఏమిటి అంటే పశుపక్ష్యాదుల్లో, జీవుల్లో కూడా మన పుత్రుల యందు ఉన్నటువంటి ప్రేమనే వాటి యందు కూడా కలిగే విధంగా ప్రయత్నం ప్రారంభించాలి అని చెబుతున్నారు. ఇంత కఠినంగా ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించి మృదుత్వంతో అలవాటు చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. త్రివర్గం నాతి కృచ్ఛరేణ భజేత గృహమేధ్యపి యథా దేశం యథా కాలం యావద్దైవోపపాదితం. భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో అది చాలు, మితంగా ఉందాము. ధర్మము, అర్థము, కామము, వీటిల్ని త్రివర్గాలు అంటారు. వీటిల్ని బాగా మనం సాధించాలి, ఏదో చెయ్యాలి అని తపనపడి వాటి వెంట పరిగెత్తి శక్తికి మించి ఇంకేదో చెయ్యాలనేటువంటి స్వప్రయత్నాన్ని విడిచిపెట్టాలి. భగవంతుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో అంతటితో తృప్తి పడుతూ మితంగా ఉంటే చాలు. కష్టపడి చేయనవసరం లేదు. గృహమేధి అపి, గృహస్థుడైనా సరే ధర్మార్థ కామములను యథోచితంగా కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, ఆయా సందర్భాల్లో వాటిని ఆచరించడం తప్ప అధికమైన వ్యామోహం వాటి యందు కూడా ఉండకూడదు అని చెబుతున్నారు. ఆశ్వాఘాంతే వసాయిభ్యః కామాన్ సంవిభజేద్యథ
అప్యేకామాత్మనో దారాం నృణాం స్వత్వగ్రహో యతః. మానవులకు అమితమైనటువంటి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? సహజంగా భార్యాభర్తలకు అమితమైన ప్రేమ ఉంటుంది. భర్త పట్ల భార్యకి, భార్య పట్ల భర్తకి. భార్య మీద ఉండేటువంటి అధికమైన ప్రేమని కూడా కర్తవ్యంలో బాధ్యతగా ఆమెను సంరక్షించటమే తప్ప వ్యామోహాన్ని పెంచుకోకూడదని కూడా చెబుతూ ఉన్నారు. ఇది వినడానికి కొంచెం కఠినమైనట్లున్నా వాస్తవమే. గృహస్థుగా బాధ్యత ఎంతవరకు అంతవరకు వారిని సంరక్షించటం, సత్సంతానాన్ని పొందటం, వారిని ఉద్ధరించడం వరకు చెయ్యొచ్చు తప్ప వ్యామోహం అనేది ఏ బంధంతోనూ ఉండకూడదు. ఆ బంధం పరమాత్మ పట్ల మాత్రమే ఉండాలి. అలాగే ఎన్నో జంతువులు ఉంటాయి, కుక్కలు మొదలైనటువంటి నీచ జంతువులు కానీ, ఏ పాపము ఎరుగని అనాథలైన వాళ్ళు కానీ, లేదా వీళ్ళు పనికిరారని అందరూ విడిచిపెట్టేసినటువంటి పాపాత్ములు కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మీద దయతో ఉండి వాళ్ళకు కూడా యథాశక్తి వాళ్ళ అర్హతను అనుసరించి తగిన విధంగా ఆహారాన్ని ఇవ్వాలి. కామాన్ సంవిభజేద్యథ. వారికి సంబంధించిన కోరికలు కూడా మనం ఎంతవరకు తీర్చగలం అంతవరకు అన్నవస్త్రాదులు ఇచ్చి వారిని కూడా రక్షించేటువంటి ప్రయత్నం గృహస్థు చెయ్యాలి. ఎందువల్లంటే ఆశ్రమాలు 4 పేరుకున్నప్పటికీ అందరికీ ఉపయోగపడేటువంటి ఒకే ఒక ఆశ్రమం, అందరూ ఆధారపడే ఆశ్రమం ఏది అంటే ఈ గృహస్థాశ్రమమే. ప్రతి ఒక్కళ్ళు యాచకులందరూ ఇంటికే వస్తారు. ఇంట్లో ఆవిడ భిక్షం వెయ్యకపోతే, సహకరించకపోతే పతిదేవుడు ఏం చేయగలుగుతాడు? కాబట్టి గృహస్థాశ్రమం చాలా చక్కగా యోగ్యమైనది, అన్ని ఆశ్రమాలని నిలబెట్టేది, అందులో సందేహం లేదు. కానీ గృహస్థు కూడా ఒక చక్కని యతిలాగా, బ్రహ్మచర్య నిష్ఠలాగా, వానప్రస్థుల్లాగా మనస్సును ఉంచుకుంటూ పైకి మాత్రం సంగం లేకుండా ఆ గృహస్థాశ్రమ ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ ప్రతి కర్మలోనూ భగవంతుణ్ణి దర్శించాలి అని చెబుతున్నారు. జహ్యాద్యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాత్ యస్తేన హ్యజితో జితః. సహజంగా మనకు ప్రలోభం కలిగించేది ఏమిటి లోకంలో అంటే స్త్రీల పట్ల కలిగేటువంటి వ్యామోహ బుద్ధి, అది కూడా నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి జహ్యాద్యదర్థే స్వప్రాణాన్, ఆ వ్యామోహం ఎక్కువయ్యి పెడదారులు పడితే మనం ఏం చేస్తున్నామో కూడా మర్చిపోతాం. రావణాసురుడు లాంటి వాడే దీనికి ఉదాహరణ. తన భార్య ఉన్నప్పటికీ కూడా సీతాదేవి యందు అక్రమమైనటువంటి ఆలోచన కలిగిన వాడై అపహరించి తీసుకుని వచ్చాడు. దానివల్ల అపంధానంతు గచ్చంతం సోదరోపి విముంచతి అని చెప్పినట్లుగా విభీషణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతని వంశం అంతా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి స్త్రీల పట్ల ఉండేటువంటి అక్రమమైన ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మానవుడు పిశాచిలా మారిపోతాడు. ఆలోచన ధోరణి సరిగ్గా ఉండదు. అలాంటి నికృష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు హన్యాత్ పితరం గురుం, గౌరవింపదగినటువంటి తల్లిదండ్రుల్ని కానీ, గురువుని కానీ, స్నేహితుల్ని కానీ ఎవరినైనా హింసించైనా తనకు సంబంధించినటువంటి ప్రలోభాన్ని అనుభవించాలనే కోరికతో ఉంటాడు. స్త్రీల విషయంలో ఈ అక్రమమైన ఆలోచన ఏదైతే ఉందో అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడు. ఎవరైతే ఈ స్త్రీ పట్ల ఉన్న వ్యామోహాన్ని పోగొట్టుకుని భార్య పట్ల కూడా అమితమైన వ్యామోహం లేకుండా తన ధర్మం వరకే గృహస్థాశ్రమంలో నిర్వర్తిస్తూ ఉంటాడో అటువంటి వాడే అజితో జితః. ఎవరైతే అలా ఉంటారో అతడే ఇంద్రియాలను జయించిన వాడవుతాడు. లేనివాడు ఇంద్రియలోలుడైనట్టే అని ఎంతో స్పష్టంగా చెబుతున్నారు. కృమి విడ్భస్మ నిష్ఠాంతం క్వేదం తుచ్చం కళేవరం క్వతదీయ రతిర్భార్య క్వయమాత్మా నభశ్చదిహి. ఈ దేహం ఎలాంటిది? ఈ దేహం పడిపోయిన తర్వాత ఈ దేహం మీద క్రిములు చేరతాయి, మాలిన్యం చేరుతుంది, బూడిద కూడా అంటుతుంది. ఈ దేహం యొక్క చివర ఏమిటి అంటే ఇంత దారుణమై ఉంటుంది. అంత తుచ్చమైనటువంటి దేహం, తుచ్చం కళేవరం. ఈ పైన కల్పించేటువంటి దేహం అంత తుచ్చమైనది. క్వతదీయ రతిర్భార్య. ఇంకా ఈ దేహానికి సంబంధించినటువంటి వ్యామోహాలు, అలాగే అనుబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, ఇవన్నీ జీవం ఉన్నంత వరకే తప్ప ఈ దేహం పడిపోయిన తర్వాత అవేవి నిలబడవు. క్వాయమాత్మా నభశ్చదిహి. పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ ఆత్మ యొక్క వైశాల్యం ఎక్కడ? ఆకాశమంత గొప్పది ఆత్మ అయితే ఈ దేహమేమో నికృష్టమైనదా?
ఈ దేహం అనేటువంటి వ్యామోహంలో పడి ఇంద్రియ లోలులై ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోవటం అనేది ఎంత దారుణమైన విషయము అని చెబుతున్నారు నారద మహర్షి. సిద్ధై యజ్ఞావశిష్టార్థై కల్పయేత్ వృత్తిమాత్మనః శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞ పదవీం మహతామియాత్. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. స్వార్థము అంటే లౌకికమైన ప్రయోజనాన్ని విడిచిపెట్టి భగవత్ సంబంధమైన స్వార్థాన్ని పెంచుకోవాలి. సిద్ధై యజ్ఞావశిష్ట అర్థై, యజ్ఞయాగాదులు చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, యజ్ఞంలో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ తరువాత శ్లోకంలో చెబుతున్నారు. గృహస్థు ఆచరించినటువంటి యజ్ఞముల ద్వారా, యజ్ఞాలు ఆచరించిన తర్వాత మిగిలినటువంటి ద్రవ్యముల ద్వారా తన జీవితాన్ని గడుపుకోవాలి. కల్పయేత్ వృత్తిమాత్మనః, ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో జీవితం గడపాలి. శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞః, తనది అనేది ఏదీ లేకుండా స్వార్థాన్ని విడిచి యజ్ఞయాగాదులతో భగవత్ ప్రాప్తి కోసం, భగవత్ కైంకర్యం కోసం ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు పదవి మహతామియాత్, గొప్పదైనటువంటి స్థానాన్ని పొందుతారు, పరమాత్మను చేరుకోగలుగుతారు. దేవాన్ ఋషీన్ నృభూతాని పితॄనాత్మానమన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్. స్వవృత్యా ఆగత విత్తేన, తనకేదైతే భగవంతుడు నియమించినటువంటి వృత్తి ఉన్నదో ఆ వృత్తి ద్వారా వచ్చిన ధర్మబద్ధమైన చక్కని సంపదతో పురుషం, పరమాత్మను యజేత, యజ్ఞం చెయ్యాలి, పూజించాలి. యజేత అంటే పూజించాలి. పరమాత్మతో పాటుగా తీర్చుకోవలసినటువంటి 5 విధములైనటువంటి రుణములు, అవి కూడా యజ్ఞాల్లాంటివే. వాటి గురించి చెబుతున్నారు గత శ్లోకంలో. దానికి అనుసంధానం చేసుకుంటూ దేవాన్ ఋషీన్ నృభూతాని పితృన్, 5 రకములైనటువంటి యజ్ఞాలు అంటే రుణములే. దేవరుణము, దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. ఎందువల్లంటే దేవతల వల్లనే ఈ లోకాలన్నీ కాపాడబడుతూ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు లేకపోతే మనం లేము. అందువల్ల దేవతల రుణం తీర్చుకుంటే వాళ్ళు వర్షాలు కురిపిస్తారు, అందరూ బాగుండాలని ఆశీర్వదిస్తారు. అందువల్ల దేవతల రుణం తీర్చుకోవాలి. అలాగే ఋషి రుణం, చక్కని సంప్రదాయాన్ని, ఆచారాన్ని, ప్రామాణికమైనటువంటి జీవన వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు తపస్సుతో తరించి తమ తపస్సుని లోక కళ్యాణానికే ఉపయోగించి ఎన్నో రకములైనటువంటి నియమ నిబంధనలు మానవాళికి అందించి ఇలా నడవాలని నేర్పినటువంటి ఋషుల యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవలసిన అవసరం ఉంది. అలాగే రుణం, మానవులు, తోటి మానవుల యొక్క సహాయ సహకారాలు లేకపోతే మన జీవితం ఎక్కడుంది? ఎవరి తోడు లేకుండానే మనం ధర్మాలు ఆచరించలేం కదా. కాబట్టి మనుష్య రుణం కూడా తీర్చుకోవాలి. భూతాని, తోటి ప్రాణులతో ఉన్నటువంటి సాంగత్యం, అన్ని ప్రాణులు మనకి సహకరిస్తాయి, ఒక్కొక్క ప్రాణి ఒక్కో రకంగా సహకరిస్తుంది. అందుకని ఆ ప్రాణుల యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవాలి. ఆ తరువాత పితృ రుణం, కన్నవారు, వారిని కన్నటువంటి పైవారు, వారు ఉత్తమ లోకాలు పొందటం కోసం చక్కగా శ్రాద్ధాదులు నిర్వహించి తర్పణాలు చేస్తూ వారి రుణం కూడా తీర్చుకోవాలి. పితృ రుణం గనక తీర్చుకున్నట్లయితే వాళ్ళు గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతారు ఐహికంగా, తరువాత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఈ రకంగా 5 రకాలైనటువంటి రుణములను తీర్చుకునే విధంగా వీటిని యజ్ఞంలాగా గృహస్థు తప్పనిసరిగా ఆచరించాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ. అలాగే పరమాత్మను కూడా చక్కగా పూజించాలి. ఇవన్నీ చేస్తే పరమాత్ముడు తప్పకుండా సంతుష్టుడవుతాడు. యర్హి ఆత్మనోధికారాద్యాః సర్వాస్యుః యజ్ఞ సంపదః వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్. బ్రహ్మతత్వజ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు ఏం చేయాలో చెబుతూ ఉన్నారు. గృహస్థులైనటువంటి వాళ్ళు యజ్ఞం చేయటానికి అధికారం ఏమిటి అన్న విషయాన్ని చక్కగా తెలుసుకుని ఆ అధికారాన్ని అనుసరించి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాలి. ఏ కాలంలో నిర్వహించాలి? కొన్ని కాలాల్లో అవి నిషిద్ధమైన ఉంటాయి యజ్ఞాలు, వాటిని చేయకూడదు. తగినటువంటి యజ్ఞాలు ప్రామాణికంగా తెలుసుకుని వైతానికేన విధిన, కల్పసూత్రాల్లో వర్ణించి చెప్పినట్లుగా మహర్షులు ఆ కల్పసూత్రాలను ఆధారం చేసుకుని యజ్ఞయాగాదులు చెయ్యాలి. వాటికి సంబంధించి చేయటానికి తగిన సంపద ద్రవ్యము మన దగ్గర ఉన్నదా? యజ్ఞం ప్రారంభిస్తే ఎన్ని రకాలైన ద్రవ్యాలు కావాలి, అవన్నీ సమకూర్చుకున్నామా? అంత ధర్మబద్ధమైన ధనాన్ని మనం సముపార్జించామా అని ఆలోచన చేసుకుని
యజ్ఞం చేయడానికి నాకున్నటువంటి అర్హత ఏమిటి, ఉన్నదా లేదా అని ఒకసారి తరచి చూసుకుని, తాను సాధించినటువంటి ధనం యజ్ఞం ఆచరించడానికి సరిపోతుందా లేదా చూసుకుని, ప్రామాణికమైనటువంటి కల్పసూక్తాదులన్నీ చక్కగా పఠించి వాటి ప్రామాణికతతో యజ్ఞయాగాదులు చేసి తద్వారా అగ్నిహోత్రాదులతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. యజ్ఞం కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ఒక మార్గమే. నహ్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుకు ఇజ్యేత హవిషా రాజన్ యథా విప్రముఖే హుతైః. అగ్నిదేవుడు హవిర్భాగాలు తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తాడు. అగ్నిముఖ వై దేవాహ అని వర్ణించినట్లుగా మనం ఇచ్చేటువంటి ఆ హవిస్సులన్నీ దేవతలకి చేరతాయి. కానీ పరమాత్ముడు మాత్రం కేవలం అగ్ని ద్వారా అందేటువంటి ఆ హవ్యభాగాల వల్ల మాత్రమే సంతుష్టి చెందడు. సర్వయజ్ఞభుక్, సమస్తమైన యజ్ఞ భోక్త, యజ్ఞ స్వరూపుడైనటువంటి పరమాత్ముడు అగ్ని ద్వారానే తృప్తి పడడు. ఎప్పుడు తృప్తి పడతాడు? యథా విప్రముఖే హుతైః, విప్రులు బ్రాహ్మణోత్తముల ద్వారా ఉచ్చరింపబడినటువంటి చక్కని స్పష్టమైన స్వరయుక్తములైన మంత్రముల ద్వారా ప్రయోగింపబడినటువంటి ఆ హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించటం ద్వారా పరమాత్ముడు ఆనందాన్ని పొందుతాడు. అంటే ఆ వేద రాశి స్పష్టమైన ఉచ్చారణతో చక్కగా బ్రాహ్మణోత్తములు స్వరయుక్తంగా వర్ణించి పఠించి తద్వారా యజ్ఞం చేసినప్పుడు మాత్రమే స్వామికి ఆనందం కలుగుతుంది. అగ్ని వల్ల కూడా అంత తృప్తి కలగదు. ఇజ్యేత హవిషా రాజన్, ఆ విధంగా ఆరాధింపబడతాడు పరమాత్మ. తస్మాత్ బ్రాహ్మణ దేవేషు మర్త్యాదిషు యథార్హతః తైస్తైః కామైః యజస్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను. కాబట్టి ఓ ధర్మరాజా, నువ్వు చేయవలసిందేమిటో తెలుసా? బ్రాహ్మణ దేవేషు, బ్రాహ్మణులు అనబడేటువంటి భూసురుల యందు, దేవతల యందు, అలాగే బ్రాహ్మణుల యందు దేవతల యందు కూడా, మర్త్యాదిషు వాళ్ళ యందే కాదు మానవుల యందు కూడా ఎవరికి ఇవ్వవలసినటువంటి విలువ వారికి చెబుతున్నారు. ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఎక్కడా వర్ణించి చెప్పట్లేదు. అలా వారి వారి అర్హతలను అనుసరించి మానవులు మొదలైన వారి యందు, సాధారణమైనటువంటి ధర్మాల యందు ఉన్నవాళ్ళు, చక్కని మంత్రాలు చదివే వేదోక్తమైన క్రియలను ఆచరించేటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరికి ఏ విధమైన అర్హత ఉన్నదో ఆ రకంగా వారిని చక్కగా గౌరవిస్తూ వారికి కావలసినటువంటి కోరికలన్నింటినీ తీరుస్తూ ఆ పరమాత్మను ఆరాధించు. క్షేత్రజ్ఞం, పరమాత్మను నీవు యజస్వ, ఆరాధించు, పూజించు. ఇదే ఉత్తమమైనటువంటి గృహస్థుల యొక్క మార్గము అని గృహస్థాశ్రమ ధర్మం గురించి చెబుతున్నారు. అలాగే కుర్యాదాపర పక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజః శ్రాద్ధం పిత్రోర్ యథా విత్తం తద్బంధూనాంచ విత్తవాన్. ఆయా సందర్భాల్లో చేయవలసినటువంటి అపరకర్మల గురించి కూడా వర్ణించి చెబుతూ ఆపరపక్షీయం, ఆపరపక్షీయ శ్రాద్ధం అనే దాన్ని చక్కగా ఆచరించాలి పితృదేవతల యొక్క సంతోషం కోసం. మాసి ప్రౌష్ఠపదే, భాద్రపద మాసంలో తప్పకుండా ఇవి ఆచరించాలి. అపరపక్షీయ శ్రాద్ధం అనేదని వర్ణించి చెబుతూ శ్రాద్ధం పిత్రోర్ యథావిత్తం, మన దగ్గరున్నటువంటి ధనాన్ని అనుసరించి విత్తలోభం లేకుండా చక్కగా పితృదేవతల్ని పూజించాలి. అలాగే పితృదేవతలే కాకుండా ఆ వంశంలో ఉన్నటువంటి బాంధవులు ఎవరైతే ఉంటారో బంధువులు, వారికి కూడా ఉత్తమగతులు కలగటం కోసం తగిన విధంగా శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ఇది గృహస్థు యొక్క ధర్మము అని ఆ గృహస్థ ధర్మాలన్నింటినీ చక్కగా వివరంగా వర్ణించి చెబుతూ ఉన్నారు నారద మహర్షి. ఇంకా చాలా విషయాలున్నాయి, అవన్నీ కూడా శ్రద్ధగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో